ఈ భూమి మీద జాయ్ అందిస్తున్న ఆత్మ మిత్రులందరికీ నమస్కరిస్తూ, బ్రహ్మానందాన్ని పంచుతున్న కమెడియన్స్ అందరికీ, కార్టూన్ ఛానల్స్ వాళ్ళకి, పిల్లలకి, పక్షులకి, కేరింతలతో భూమిని సుసంపన్నం చేస్తున్న ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ, జాయ్ లేని లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక అత్యంత హీనమైన జీవితం. అది సృష్టి మొత్తం మనకు జాయ్ ఇచ్చింది. ఆ జాయ్ని మనం పొంది తీరాలి. పొందాలంటే దానికి ఒకటే మార్గం, మీ కళ్ళ ముందే ఉన్నది ప్రపంచం. తీసుకోండి. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సింపుల్ ఎగ్జాంపుల్, సీతాదేవి అశోకవనంలో ఏం చేసింది? అమ్మో నా సీతమ్మ ఏడ్చింది, నా సీతమ్మ కష్టాలు చెప్తాడు. అసలు సీతాదేవి ఏడవనే లేదు. ఇలాగ అంటారనే వాల్మీకి ఏం చేశాడంటే అశోకవనం అని పేరు పెట్టాడు. అది అశోక అంటే ఏడుపు లేనిది, శోకవనం అంటే ఏడ్చింది, అశోకవనం అంటే ఏడుపు లేనిది. సీతాదేవి ఏమీ ఆడవాల, జాయ్గా ఉంది, జాయ్ఫుల్గా ఉంది, ధ్యానం చేసుకుంది. త్రిజట అన్న ఒక ఆమె ఉంది, రాక్షసి. అంటే ఆమె ఆ పరంపరలో ఉన్న ఆమె రావణాసుడు అసిస్టెంట్, ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకుంది. చూడండి ఎంత తెలివైందో సీతమ్మ. ఒక శత్రువు కూటములో వాడి కొంపలో ఉంటూ, వాడి వనంలో ఉంటూ, ఆ చెట్టు కిందే ఉంటూ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ని ఫ్రెండ్ చేసుకుంది. ఈమె జాయ్ చూసి ఆమె ఫ్రెండ్ అయిపోయింది. ఏమ్మా కొంచెం కూడా ఏడవేంటి నువ్వు, నీకు భయం లేదా? వాడు తీసుకొచ్చాడు పడేశాడు అంటే నాకెందుకు భయం, త్వరలో వాడు భయపడాల్సింది వాడు, నేను కాదు. భయపడాల్సింది మీ రావణాసుడు, మీ బాసు. భయపడాల్సింది నువ్వు, ఎందుకంటే త్వరలో నీ ఉద్యోగం పోద్దే అని ఆమెను బ్లాక్మెయిల్ చేసి దిప్పేసుకుంటాయి. చూడండి సీతాదేవి ఎంత అద్భుతం. అక్కడి నుంచి ఆమె జాయ్ఫుల్గా తన జీవితంలో జరిగిన రాముని చూసినప్పుడు ఘట్టాలు, వాళ్ళ ప్రేమ విశేషాలు, ఆ 12 సంవత్సరాల అరణ్యవాసంలో గడిపిన మధురానుభూతులు అన్నీ ఫుల్ షేర్ చేసింది సీతాదేవి. జాయ్ జాయ్ జాయ్. సీతాదేవి తన జీవితంలో ఏడ్చింది అన్నది పచ్చి అబద్ధం. ఆమె ఏడవలేదు, ఇంకా సాధన చేసుకుని ఆ సమయాన్ని పెంచుకుంది. రావణాసుడు ఇంట్లోకి రా అన్నాడు, నో 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 అంతే. ఎందుకంటే లోపలికి వెళ్తే జాయ్ పోద్ది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అవతల వాళ్ళ యొక్క సర్కిల్స్లోకి మీరు వెళ్తే మీ జాయ్ పోతుంది, మీ సర్కిల్లో మీరుంటే మీ జాయ్ మీకు ఉంటుంది. ఇది సీతాదేవి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. కనుక ఫ్రెండ్స్, సీతాదేవి తన జాయ్ని తను కాపాడుకుంది నిరంతరం. ఆ జాయ్లోనే ఉంది. వస్తాడు రాముడు, ఆమె ఎంత ఫిక్స్డ్ అయిందో చూడండి. రాముడు వస్తాడు, రావణాసుని వేసేస్తాడు, నా భర్త వచ్చి రావణాసుని వేసేస్తాడు, నీ ఉద్యోగం పోద్ది. కనుక ఏడవలసింది నువ్వు, నేను కాదు అంతే. ఇంకంతే. ఆమె తెలిసేటికి అర్థమైపోయి ఇటు షిఫ్ట్ అయిపోయింది. ఇంకిద్దరు కలిసి రోజు పండగే. చక్కగా ఇద్దరు వాట్సాప్లు చేసుకున్నారు, మరి కిట్టి పార్టీలు చేసుకున్నారు, ఎవడో తెలుసు. సీతాదేవి అయితే మాత్రం ఏడవలేదు. అంతవరకు నేను స్టాంప్ వేసి సంతకం పెట్టగలను. ఎలాగంటే అశోక వనం. చూసారా సీతాదేవి యొక్క జాయ్. అంటే కష్టకాలంలో మనకి వెన్నంటి ఉండి ఊపిరిచ్చే ఆక్సిజన్ ఏంటంటే జాయ్. 1000 Seeds of Joy. ఆనంద్ కర్ణేష్ గారు రచించిన అద్భుతమైన బుక్ చదవండి. 1000 Seeds, 1000, ఒకటి కాదు రెండు కాదు. అవన్నీ కూడా ఎవరు? త్రిమూర్తులు మూలపటమ్మలో ఇచ్చిన గొప్ప కానుక భూమి మీదకి. కనుక సీతను చూసి నేర్చుకోండి, సీతమ్మని చూసి. తర్వాత హరిశ్చంద్రుడు జాయ్ చెప్తాను చూడండి. అంటే జాయ్ అంటే అన్నీ బాగున్నప్పుడు జాయ్గా ఉండేది అది జాయ్ కాదు ఫ్రెండ్స్. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను పట్టించుకోకుండా సరదాగా ఉండడమే జాయ్. అక్కడ ఉంటే మీకు సోర్స్ ఉంటుంది. హరిశ్చంద్రుడు జాయ్ చెప్తాను చూడండి. హరిశ్చంద్రుడు వారణాసి వెళ్తాడు. కథ తెలుసు కదా మీకు. హరిశ్చంద్రుడు నానా బాధలు పడిపోయి, ఆస్తులన్నీ పోయి, అప్పులన్నీ అయిపోయి, నానా కింద పడిపోయి ఏడుస్తూ కూర్చోలేదు. ఓకే, ప్రతిదానికో సొల్యూషన్ ఉంటుంది అనుకొని ఆయన ఏం చేశాడు, ఈ డబ్బులు ఎక్కడ కలెక్ట్ అవుతాయి అని చూసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన చాలా మందికి ఇచ్చాడు, బాగా కోటిస్తుడు కదా, అందరికి ఇచ్చాడు. కానీ ఎవరు తిరిగి అవసరమైనప్పుడు ఎవరు కదా, మానవ జాతి సహజమే కదా. మనంతా అడుక్కునే బ్యాచే కానీ ఇచ్చే బ్యాచ్ ఏడ ఉంటుంది, ఉండదు కదా. పాప ఆయన ఇచ్చాడు. ఒకడన్నా నాకు ఆదుకోపోతాడా అని తన అందరి దగ్గర తిరిగాడు, ఎవడెవలా. సరే చూద్దాం, సంపాదిద్దాం అని చెప్పేసి ఎవడెక్కడికి పోయినా కాశీ రావాల్సిందే. ఆ రోజుల్లో కాశీ వెళ్ళి చావాలని కోరుకుంటుంది కదా, అక్కడ చేరతారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. కాశీ వారణాసి శివుడి దగ్గరికి వెళ్దాం, ఆయన దారి చూపిస్తాడు. చూడండి, డిపెండ్ ఎవరి మీద అవ్వాలి అంటే పరమాత్మ మీద అవ్వాలి, పక్కడి మీద అవ్వకూడదు. కష్టాలు పోవాలంటే ఆయన ఈశ్వరుడి మీద డిపెండ్ అయ్యాడు. నువ్వే చూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారణాసిలోకి ఎంటర్ అవగానే ఆయన నోట్లోంచి వచ్చిన పద్యం ఏంటి తెలుసా అండి? దేవి కష్టములు ఎట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి అన్నాడు అలా ఆవిడతో. అంటే అప్పులు పాలైపోయి ఐపీ పెట్టి మళ్ళీ వెనకాతలో ఒకడు వచ్చాడు, నక్షత్రుడు, విశ్వామిత్రుడు పంపించాడు. వాడు డబ్బులు వసూలు చేసుకురావడానికి వచ్చాడు. వెనకే ఉన్నాడు, ఇటు పారిపోకుండా చూసుకోవడానికి కాపలా ఉన్నాడు. ఇటు భార్య, ఇటు పిల్లడు, చేతిలో కర్ర సంచి, అంతే, ఇంకేం లేదు ఆయన ఆస్తి. నిన్నటిదాకా పెద్ద చక్రవర్తి. ఏమంటున్నాడు చూడండి,
కష్టాలు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించేదివి అని పెద్ద రాగం సాగదీస్తాడు. నాకు రాదు కాబట్టి మీరు బతికిపోయారు. సో ఫ్రెండ్స్, లైఫ్ ఇస్ జాయ్ జాయ్ జాయ్. ఓకే, కష్టం ఉందా, అయితే ఏంటి, ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుకొని చద్దామా, సాగు వచ్చినప్పుడు చద్దాం. ఓకే, మన ఎప్పుడు చావాలన్నది మనం నిర్ణయించుకుందాం, అప్పుడే చేస్తాం. సో ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఎ జాయ్. హరిశ్చంద్రుడి నుంచి నేర్చుకుందాం. లైఫ్ ఈజ్ ఎ జాయ్. సీతాదేవి నుంచి చూసి నేర్చుకుందాం. భరతుడు సువిశాల సామ్రాజ్య భారతదేశానికి స్థాపించిన భరతుడు. భరత శత్రుఘ్నుల భరతుడు కాదు ఫ్రెండ్స్, శకుంతల దుష్యంతుడు కొడుకు భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎంత బాల్యం, భయంకరమైన బాల్యం తెలుసా అతనిది, దారుణమైన బాల్యం. తండ్రి తల్లికి ప్రెగ్నెంట్ చేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు అడిగితే నువ్వెవరో నాకు తెలియదు, నేను మర్చిపోయాను అన్నాడు. సారీ అన్నాడు సింపుల్గా. దుష్యంతుడు, ఐఎమ్ సారీ, ఈడెవడో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. తల్లి అతను పెంచి పెద్ద చేసింది. ఒంటరిగా పెరిగాడు, అనాథలా పెరిగాడు. కానీ ఎక్కడన్నా జాయ్ కోల్పోయాడా చెప్పండి? జాయ్ కోల్పోయి ఉంటే సువిశాల భారతదేశ సామ్రాజ్యాన్ని తయారు చేస్తాడా? ఎంత జాయ్గా జీవించాడు తెలుసా భరతుడు. సో ఫ్రెండ్స్, భరతుడు యొక్క అనాథగా బతికిన భరతుడు జాయ్లోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రోజు కూడా భరతుడి పేరు మీద భారతదేశం ఉందంటే దానికి కారణం అతను సాధించింది. ఆ సాధించిన దానికి కారణం అతను జాయ్. సీతాదేవి పేరు ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే దానికి కారణం ఆమె యొక్క ఎదురుచూపు, ఆమె యొక్క ఓర్పు. ఆ ఓర్పు కారణం ఆమె యొక్క జాయ్. హరిశ్చంద్రుడి పేరు ఈ రోజు కూడా మనం తలుచుకుంటున్నామంటే దానికి కారణం అతని యొక్క పట్టుదల. తీరుస్తా నీ అప్పు, డోంట్ వర్రీ, ఎక్కడికి పోయేది లేదు, నిన్ను తీర్చే చనిపోతాను, డోంట్ వర్రీ. చూసారా, మరి అప్పుడు దాకా అతను బతికించిన ఆక్సిజన్ జాయ్. హరిశ్చంద్రుడికైనా, సీతాదేవికైనా, భరతుడికైనా అందరికీ జాయ్. జాయ్ లేని బతుకు ఎలా ఉంటుంది? ఏడుస్తూ బతకడమే. ధృతరాష్ట్రుడిని తీసుకుందాం ఎగ్జాంపుల్. మహాభారతంలో ధృతరాష్ట్రుడి దగ్గర సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు జాయ్ లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఈ రాజ్యం ఎవడు కొల్లగొట్టేస్తాడో అని ఏడుస్తూనే ఉంటాడు. అతని తమ్ముడు పాండురాజు రాజ్యంలో రాజు ముందు తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల రాజ్యాన్ని విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళి సన్యాసం తీసుకుంటాడు. భార్యలతో అడవిలో ఉంటాడు, 2 భార్యలతో. ఎంత జాయ్గా ఉన్నాడు తెలుసా పాండురాజు. అంత జాయ్లో పుట్టిన రత్నాలే ఈ 5. ధృతరాష్ట్రుడికి జాయ్ లేదు కాబట్టి పుట్టిన దరిద్రమే ఈ 100 మంది, 100. ఆ కోపాల్లోంచి, తాపాల్లోంచి, భయాల్లోంచి, కసిలో నుంచి వస్తారు పిల్లలు. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? చెట్టు నెంబర్ 1 అయితే కాయ నెంబర్ 1 అవుతుంది. చెట్టే దరిద్రంగా ఉంటే కాయంగా వస్తుంది. ఇంకా ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏడుస్తూ, భయపడుతూ, వేదన చెందుతున్నాడు కాబట్టి అలాంటి కాంప్లెక్షన్లో ఉన్న పిల్లలు పుట్టారు. ఇక్కడ పాండురాజు జాయ్గా ఉన్నాడు అడవిలో. ఆ ఏసీ రూమ్ లేదు, సంపదలు, జాయ్ఫుల్గా జీవించాడు. కనుక అతనికి పంచి పాండవులు, వీరాది వీరులు పుట్టారు ఈ లోకంలో. ధర్మరాజు పుట్టాడు, దేవత అంశలతో పుట్టారు, అది వేరే విషయం. అంశ అయితే ఏంటి, ఇదైతే ఏంటి, ఆయనే తండ్రి, రైట్ రాయల్. చూసారా ఫ్రెండ్స్, జాయ్ ఎంత ఇస్తుందో జీవితంలో. కనుక మీ జీవితంలో శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు వస్తాయి. అది సహజంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన గతకాలపు సరికాని జీవనం నుంచి, సరిలేని జీవనం నుంచి, సరిలేని ప్రవర్తన నుంచి, సరికాని వ్యవస్థ నుంచి అన్ని కర్మలుగా వస్తాయి. అది తప్పదు, అది ఎవరికైనా. వాటిని అనుభవించక తప్పదు, వాటిని దగ్గం చేసుకోవచ్చు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఇదంతా కర్మ సిద్ధాంతం. కానీ అప్పుడు దాకా బతకాలి కదా. బతకాలంటే ఏం కావాలి? జాయ్ కావాలి. ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వాడు వెరీ జాయ్ ఫెలో అనమాట. అందరినీ జాయ్గా ఉంచుతాడు, వాడు జాయ్గా ఉంటాడు. ఎంజాయ్మెంట్ ఫెలో అనమాట. అసలు ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. వాడు ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారండి మీకు దేవతా వస్త్రాలు నేను తయారు చేస్తాను, నా దగ్గర ఉంది, మీకు బట్టలు కుట్టిస్తానని చెప్పేసి ఒక బాక్స్లోంచి ఒక వస్త్రం తెస్తాడు. ఇది ఇలాగే తెస్తాడు, నేను ఎలా తీసాను అలా తెస్తాడు. కనపడుతుందా అంటాడు. ఈ దేవతా వస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఆధ్యాత్మిక దివ్య జ్ఞాన సంపన్నులు, మోక్ష స్థితిలో ఉన్న వాళ్ళకే కనపడిద్ది. మూర్ఖులకి, అజ్ఞానులకి, తెలితో వాళ్ళకి ఇది కనపడదా అంటాడు. కనపడుతుందా గుడ్డ అంటాడు. ఇలా చూస్తే రాజుగారు అంటాడు, ఎంత అందంగా ఉంది అంటాడు. ఇప్పుడు కనపడలేదు అనుకో, మూర్ఖుడు అయిపోతాడు కదా. అందుకని సూపర్గా ఉంది అంటాడు. దీంతో నేను మీకు మంచి బట్టలు కుట్టేస్తాను అంటాడు. కుట్టేనాయన అంటాడు.
శుభ్రంగా రాజుగారి ఒక చిన్న దుకాణం పెట్టుకొని రాజుగారు ఇచ్చిన డబ్బులన్నీ తినేసి కాలు మీద కాలు వేసుకొని డే అండ్ నైట్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వాడు పార్టీలు చేస్తూ ఫ్రెండ్స్తో ఆ డబ్బులన్నీ ఖర్చు పెడతాడు. మొత్తం మీద ఒక రోజు వస్తుంది, బాక్స్లో బట్టలు పట్టుకొస్తాడు, ఖాళీ పెట్టుకొచ్చి రాజుగారు ఏంటి బట్టలు ఇచ్చానని అంటాడు. తీస్తాడు. తీసిన తర్వాత ఇదిగో చూడండి షర్ట్ ఎంత బాగా కుదిరిందో, కిందన పంచి ఎంత బాగా కుదిరిందో అని మొత్తం తీసి చూపిస్తాడు. రాజుగారు కనపడి చావదో, కనపడలేదంటే నేను అజ్ఞాని మూర్ఖుణ్ణి అంటారు కదా, పాపిని అంటారు కదా, అందుకని సూపర్ అబ్బా ఏమి నేసావు అంచు భలే ఉంది అది ఇది అంటాడు. అన్న తర్వాత సరే మొత్తం మీద రాజుగారికి బట్టలు వేసుకుంటాడు, ఇట్లా వేసుకుంటాడు, వాడి ముందే వేసుకోండి అంటాడు. మొత్తం అన్ని బట్టలు ఇప్పేసి వేసుకుంటాడు. వేసుకొని ఇక మీరు ఊహించుకోండి నెక్స్ట్ సీన్ అంతా. రాజుగారు నగ్నంగా ఉన్నాడు, బట్టలే ఆ దేవతా వస్త్రాలు వేసుకున్నాడు. ఆయన అనుకుంటాడు నాకే కనపడుతున్నాయి, కనపడలేదు, నేను మూర్ఖుడిని అన్న విషయం ప్రజలకు తెలియకూడదు, అందుకని బట్టలన్నీ ఇలా సరి చేసుకుంటా ఎలా ఉంది మంత్రి గారు అంటాడు. మంత్రి గారు ఈయన చూసి దిగంబర రూపం చేసి ఈ ఘోరం చూడలేక కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని మళ్ళీ మంత్రి గారు ఆలోచనలు పడతాడు. ఇప్పుడు నేను కనపడలేదన్నాను అనుకో, నేను తెలివి తక్కువ అండి ఏదో అయిపోతాను కదా, అందుకని రాజుగారు అండి ఏముందండి డ్రెస్సు, అసలు ఆ కలర్ ఏంటండి, అంచు ఏంటండి అంటాడు. అనగానే రాజుకు ధైర్యం వస్తుంది. ఇంకా తర్వాత 2-3 మంత్రుల్ని వాళ్ళ సేనాధిపతులను పిలిచి ఎలా ఉందంటాడు. అందరూ ఘోరం చూడలేక సూపర్గా ఉంది అంటారు. ఓకే, ఈలోపు రాజుగారు ఊరేగింపుకు బయలుదేరతాడు మొండిమాలతో. ఊరేగింపుకి వెళ్తుంటే అక్కడ ఏమవుతుంది, ఆ ఊరేగింపులు వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి రాజుగారు ఊరేగింపు వెళ్తుంది. అందరూ రాజుగారు దేవతా వస్త్రాలు వేసుకున్నారు, అవి కనపడని వాళ్ళు మూర్ఖులంట, అజ్ఞానులంట అని చెప్పేసి అని ఉంటుంది కదా. కనపడుతున్నాయి, చాలా బాగుంది, భలే ఉంది కదా అంటుంటారు జనాలు, అందరూ అంటుంటారు సూపర్ అంటుంటారు. ఇంతలో ఒక ఆమె వాళ్ళ చంటోడిని సంకలు వేసుకొని ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, గిలక్కాయతో ఆడుకుంటా రాజుగారిని చూసి రాజుగారి మండిమాలతో ఉన్నాడు అంటాడు. అనగానే ఈమె వెంటనే రాజుగారు మొండిమాలతో ఉన్నాడంట మా చంటోడు అంటున్నాడు, మా చంటోడు అని ఆడి మీద దోసేస్తుంది. ఎందుకంటే నేను అన్నానంట అంటే ఏమో అజ్ఞానం అయిపోద్ది కదా, మూర్ఖురాలు అయిపోద్ది కదా, అందుకని నాకు కనబడుతున్నాయి కానీ మా చంటోడు అంటున్నాడు రాజుగారు మొండిమాలతో ఉన్నాడంట అంటాడు. అనగానే ఆ పక్కన రాజుగారు మొండిమాలతో ఉన్నాడంట వాళ్ళ చంటోడు అంటున్నాడు, రాజుగారు మొండిమాలతో ఉంటున్నాడు ఆడంటున్నాడు అని ఒకరి మీద ఒకరు చెప్పి అందరూ గొల్లు మంది అవుతారు. రాజుగారికి ఎక్కలేని సిగ్గు వచ్చింది, అప్పుడు క్లారిటీ వచ్చింది, ఆయనకి జరిగిన మోసం అర్థం అవుద్ది. వెంటనే దుప్పటి కప్పుకొని పారిపోయి ఆయన పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి ఉరిశిక్ష చేసేయండిరా అంటాడు. ఏముంది రాజుగారు అండి ఇట్స్ జాయ్ అంటాడు వాడు సింపుల్గా. మొత్తం మీద ఆయన తీసుకెళ్ళి ఉరిశిక్ష చేస్తారు. పొద్దున్నే ఈయన ఉరి తీసేయాలంటాడు. సరే మొత్తం మీద రాజుగారు పరువు పోయింది, వీడే ఫుల్ జాయ్ ఫెలోగా ఆయన జైల్లో వేస్తాడు, పాటలు పాడుకుంటుంటాడు. కప్పలు అప్పాలు అయిపోవచ్చు, సున్నం అన్నం అయిపోవచ్చు, ఏమో గుర్రం ఎగిరిపోను వచ్చు అని పాడుకుంటాడు. ఈలోపు జైలు వస్తాడు. రేపు పొద్దున ఉరిదేస్తున్నావురా, కొంచెం కూడా భయం లేదాడరా నీకు అంటాడు. అంటే రాజుగారు ఆ మాట అనగానే ఆ ఖైదీ ఏమంటాడంటే అతను రేపు పొద్దున ఎన్నింటికి ఊరి తెస్తారు, 10ంటికి కదా, నేను 10 గంటలకు ఊరి తెస్తాను, 9:59 అప్పుడు ఏడిస్తే సరిపోద్ది కదా, ఇప్పుడు నుంచి ఎందుకంటే ఏడవడం, రేపు పొద్దున ఉరి తీసే ముందు ఒక్క నిమిషం ముందు ఏడుస్తా సరిపోద్ది, ఇప్పుడు ఎందుకు ఏడవడం. అయినా అసలు రేపేం జరిగితే మీరు చెప్పగలరా, గ్యారంటీ ఇవ్వగలరా, నన్ను చంపేస్తారు నిజంగానే మీరు గ్యారంటీ ఉందా మీ దగ్గర, లేదు కదా, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా, కప్పలు అప్పాలైపోవచ్చు, ఏమో రాజుగారు చచ్చిపోను వచ్చు అంటాడు. రాజుగారు చచ్చిపోవడం ఏంటి అతమా అంటాడు. ఏమైనా జరగచ్చు అంటాడు. కరెక్ట్గా అర్ధరాత్రి పక్క దేశం రాజు వచ్చి రాజ్యం మీద కొల్లబడి ఆ తెలివి తక్కువ రాజుని చావగొట్టేసి, ఎందుకంటే న్యూస్ బయటికి వెళ్ళిపోయింది కదా రాజు ఎంత తెలివి తక్కువ మూర్ఖుడని బలహీనుడని, వెంటనే వచ్చేసి దాడి చేసి కొడేస్తారు. ఈ ఖైదీలు అందరూ పారిపోతారు. వీడు చావు తప్పి కన్నులు ఒట్టపోయి ఈ జైలు అధికారి అడవిలోకి వెళ్తుంటే అక్కడ వీడు చెట్టు కింద పడుకొని సొట్ట తాగుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఏదైనా జరగచ్చు అని. కనుక ఫ్రెండ్స్, జాయ్ జాయ్ జాయ్, లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జాయ్. మరణం ఎప్పుడైనా తలుపు తట్టచ్చు, అప్పటి వరకు జాయ్, ఆ తర్వాత కూడా జాయ్. భారతదేశంలో మరణాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ గొప్ప సాంప్రదాయం భారతదేశందే. ఎందుకంటే చనిపోయేవాడు ముందు డప్పులు కొడతా, పాటలు పాడతా, డ్యాన్సులు వేస్తా వెళ్తుంటారు. అందుకే అంటే ఏం ఛాన్స్ కొట్టాడు వీడు అని అర్థం అనమాట. సో ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఏ జాయ్, డెత్ ఈజ్ ఎ జాయ్, అన్ని జాయ్. ఇక్కడ జాయ్ కాందంటూ ఏమీ లేదు. సో మీరు ఈ జాయ్లో జీవించాలని కోరుకుంటూ, ప్రతిక్షణం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మనందరం ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.